శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఈరోజు 6వ అధ్యాయం, 6వ అధ్యాయం అంటాం. 6వ అధ్యాయం కార్తీక పురాణం గురించి తెలుసుకుందాం. ఈరోజు పురాణ విశిష్టత ఏమిటంటే దీపదాన మహిమ. ఆ దీపదానం చేయటం వల్ల ఏం మహిమ, ఎవరు చేశారు, వాళ్ళు ఎలా లబ్ధి పొందారు అనేది. అనాథ వితంతు మోక్షం ఉంచుట ఈ కథ సారాంశం అన్నమాట. అది ముందు దీపదానం గురించి తెలుసుకుందాం మనం. వశిష్ఠుడు చెప్తున్నాడు ఎవరితో? జనక మహారాజుతో. ఓ రాజా, ఈ కార్తీక మాసములో ఎవరైతే దీపదానము చేస్తారో వారు 100 అశ్వమేధ యాగములు చేసినంత ఫలితము కలుగును. ఈ కార్తీక మాసంలో దీపదానానికి అంత విశిష్టత ఉంది. అదియూ కాక ఈ కార్తీక మాసంలో విష్ణువుని కస్తూరితో కానీ మంచి గంధాలతోనూ శంఖుపూలతోనూ మల్లెలతోనూ సన్నజాజులతోనూ తామర కమలాలతోనూ ఎవరైతే పూజ చేస్తారో వారికి విష్ణులోక సాయుధ్యం పొందుతారు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తున్నారు. కార్తీక మాసంలో సాయం సంధ్య వేళ విష్ణు సన్నిధిలో ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి విష్ణులోకాన్ని పొందుతారు. పత్తిని శుభ్రపరిచి దానితో ఒత్తి చేసి బియ్యపిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకుని దాన్ని ప్రమిదలాగా చేసి దాంట్లో ఒత్తి వేసి 1 రోజులు విష్ణాలయంలో వెలిగించేసి 1 రోజులు అయిన తరువాత వెండి ప్రతిమ బంగారపు ఒత్తి వేసి ఈ పిండితో చేసింది ఇది కలిపి ఒక సద్బ్రాహ్మణ్ణి పిలుచుకుని ఆయనకి దానం ఇస్తే వైకుంఠంలో ఉంటాం. అటువంటి దీపదానాన్ని ఎవరు చేశారు, ఎవరు లబ్ధి పొందారు అది కూడా తెలుసుకుందాం మనం. ఈ పురాణం వినటం ఏమిటి, ఆ పురాణం వల్ల కూడా ఉపయోగం ఏమిటని. చివరి రోజున వెండి ప్రమిదను బమిడి ఒత్తిని చేయించి బియ్యపిండి మధ్య ఉంచి పూజా నివేదన చేసి బ్రాహ్మడికి భోజనం పెట్టి అనంతరము తాను కూడా స్వయముగా ఆ బ్రాహ్మడికి తానే స్వయంగా ఇచ్చుకుని ఆయన పాదాలు నమస్కారం చేసి ఘనంగా దక్షిణ తాంబూలము బట్టలు అవి పెట్టి ఆయన తృప్తిగా భోజనం పెడితే వైకుంఠ ప్రాప్తి పొందుతుంది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో అన్నారు. ఆ దీపదానం ఇచ్చేటప్పుడు మనం ఒక మంత్రం చెప్పాలి. ఆ మంత్రం ఏమిటంటే సర్వజ్ఞాన ప్రదం దీపం సర్వ సంపద్భావ దీపదానం ప్రదశ్యామి శాంతిరస్తు సదా మమ అని ఈ శ్లోకం చదువుకుని ఆ దీపం ఆ బ్రాహ్మడి చేతిలో పెట్టాలి. అప్పుడు మనకు ఆ దీపదాన ఫలితం మనకు అందుతుంది. ఈ దీపదానం ఇవ్వటంలో ఏంటండి, జ్ఞానము సంపత్తు శుభములు కలిగించే దైవ దీపం. నేను ఈ దీపదానాన్ని చేస్తున్నాను, దీనివల్ల నాకు నిరంతరము శాంతి సుఖము ఏర్పడుగాక అని చెబుతూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మడికి ఇవ్వవలను. అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానం వలన విద్య జ్ఞానము ఆయుర్వృద్ధి అనంతరము స్వర్గభోగాలు అందుతాయి. మనోవాక్కాయం చేత కృత పాపాలన్నీ కూడా మనం ఏదైనా మనోవాక్కాయం అంటే మన మనసులో ఏదైనా చెడు భావనలు కానీ చెడు మాటలు ఎవరినన్నా అన్నా కూడా అవన్నీ కూడా సమసిపోతాయి. దీనికి నిశ్చితార్థంగా ఒక చిన్న కథ ఉంది, చెప్పుకుందాం. ఇతిహాసం. పూర్వము ద్రావిడి దేశంలో ఒక అనాథ వితంతు ఉండేదండి. ఆ అనాథ వితంతు అంటే ఆ అమ్మాయికి ఎవరు లేరు, వితంతు పాపం, ఒక పిల్లలు లేరు, ఎవరు లేరు, భర్త చనిపోయాడు. ఆ వితంతు ఆవిడ ఏం చేసుకుంటూ ఉండేది, రోజు వాళ్ళ ఇళ్లలో వీళ్ళల్లో పనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ భిక్షాటన చేసుకునేది. ఆ భిక్షాటన చేసింది కాక ఎవరింటో అన్న వంటలు వాళ్ళు చేసేది, మళ్ళీ ఎవరింటో పాచి పని చేసేది. ఈ వచ్చినన్ని డబ్బులు ఇప్పుడు మన ఇంట్లో పని చేస్తే ఏమంటే ఇంతో అంత అన్నం కూరలు మిగిలితే పెడతాం కదండి. ఆ అమ్మాయి ఏం చేసేది, మంచిగా ఏమన్నా మంచి కూర వేడి అన్నం అవి ఇచ్చామనుకోండి, అది ఎవరికన్నా అమ్మేసేది. కుళ్ళిపోయినవి పాసిపోయిన అన్నము తను తినేది. ఆ హోటల్లో పనిచేసిన డబ్బులు అవన్నీ వాళ్ళకి ఎక్కువ వడ్డీలకు ఇచ్చేది అందరికీ. ఆ వడ్డీ డబ్బులతో లబ్ధి పొందేది. అలా తను తినేది కాదు, అన్ని దాచి చేసేది. ఇలా చేస్తూ ఉండగా వాళ్ళు వీళ్ళు చెప్పి చూశారు, అమ్మా ఇది మంచిది కాదు, నీకెవరు వెనక ముందు ఎవరూ లేరు, ఇట్లా దానం చేసుకో, ఇలా పూజ చేసుకో అని అంటే ఎవరి మాట సరైన పెడచవని పెట్టేసింది. ఇలా కొంతకాలం జరుగుతుండగా ఒక వేదాంగం చదువుకున్న సద్బ్రాహ్మడండి శ్రీరంగం వెడుతూ ఉంటే ఆ దారిలో వీళ్ళ ఈ ద్రావిడ దేశంలో ఆగేసరికి ఇప్పుడు ఎవరన్నా అంటారు కదండి, ఎవరన్నా ఊరేస్తే ఈ ఊళ్ళో వాళ్ళని ఎవరన్నా మాకు భోజనం పెట్టే వాళ్ళు ఉన్నారండి, మంచి వాళ్ళు ఉన్నారంటే ఏమండి బలాని వాళ్ళు ఇంట్లో భోజనం పెడతారండి, బలాని వాళ్ళు ఉన్నారండి అని చెబుతారు. అట్లాగే ఈవిడి గురించి కూడా చెప్పారు. ఏమండి వీళ్ళు మా ఊళ్ళో ఒక
అనాథ వితంతు ఉందండి. ఆవిడికి వెనక ముందు ఎవరూ లేరు. మా ఇళ్లల్లో పనులు చేస్తూ అన్నీ చేస్తూ కూడా ఆవిడ తను తినకండగా ఆ వచ్చిన డబ్బులు కూలి డబ్బులు వాడితోనే మాకేమో వడ్డీలకు ఇస్తూ వచ్చిన అన్నం కూరలు మంచి మంచి అన్నాలు కూరలునేమో మాకు అమ్మేస్తోంది ఇతరులకి. ఆవిడేమో కుళ్ళిపోయిన అన్నం తింటోంది. ఆవిడ ఒక పూజ కానీ ఒక మోక్షం కానీ ఒక ప్రసాదం కానీ ఒక కార్తీక స్నానం కానీ దానము జపము ఏమీ లేవండి, అలా ఉంటుంది అని అనేసరికి ఆయన ఏం చేశారు, సరే నేను చెబుతానండి చూద్దాం అని అన్నాడు. అని ఆ వితంతు ఇంటికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఎవరండి మీరు అంది. నా అమ్మ, నేను ఒక వేదం చదువుకున్న బ్రాహ్మణ్ణి, ఆ పక్క దేశం వెడుతూ ఇటు వచ్చాను, నీ గురించి నాకు తెలిసింది, ఇది సంగతి అమ్మ, నువ్వేమిటి ఇట్లా ఉన్నావు అన్నాడు. ఏముందండి ఇదన్న. కాదమ్మా, ఈ శరీరం శాశ్వతం కాదు. ఈ శరీరం ఏమిటి, నీటి బుడగ లాంటిది. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కనుక నువ్వు ఈ అన్నాలు కూరలు పనులు చేసుకో, నేను వద్దంటల్లా. కానీ స్నానము దానము జపము భక్తి అనేది కూడా చాలా ముఖ్యం. కనుక ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున లేచి చక్కగా స్నానం చేసి విష్ణునామం చదువుకో, శివనామం చదువుకో, నీకు తోచింది దానం చెయ్యి. అంతేగాని ఇలా చేసుకుంటే అమ్మా ఇప్పుడు పడే బాధ కాక ఇంకా ముందు రౌరవాది నరకం అనుభవించాల్సి వస్తుంది అని చెప్పాడు. అప్పటి నుంచి మనం ఎవరని చెప్పినా కూడా ఆవిడకి ఎక్కలేదు. ఆ బ్రాహ్మడు వేదం చదువుకున్న బ్రాహ్మడు చెప్పేసరికి ఆవిడ బుర్రకెక్కి ఆహా అనుకుని అప్పుడు మనసులో సంతోషం. ఆ రోజు మొదలు చేసుకుని చక్కగా ఆవిడ రోజు తెల్లవారుజామున లేచి స్నానము పూజ అన్నీ చేసుకుని దీపారాధన చేసుకుని నెలంతా కూడా చేసిన తర్వాత బ్రాహ్మడికి సమారాధన చేసుకుంది. తను చేసిన పాపాలకై చింతించింది. తాను కూడా కార్తీక వ్రతం సంకల్పించి అందుచేత ఆ సంవత్సరం అంతా కూడా కార్తీక వ్రతాన్ని చేసి సూర్యోదయానికల్లా చన్నీటి స్నానము పూజ చేసి తక్షణమే ఆమె బంధాలన్నీ నశించిపోయి, ఎప్పుడైతే కార్తీక మాసం నెలంతా పూజ చేసి బ్రాహ్మణ సమారాధన చేసిందండి, తన పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి చివరికి చక్కగా విగతులై విష్ణు సాయుధ్యం పొందింది. శాశ్వతంగా స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. కాబట్టి రాజా, ఈ కార్తీక మాసంలో అన్నింటికంటే ప్రధానమైన దీపదానము. తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానం చేస్తారో తమ పాపాలన్నీ నశించుకుపోతాయి. ఈ కథని ఎవరైనా సరే విన్నా చదివినా కూడా జన్మరాహిత్యం పొందుతారు. అటువంటి ఈ విష్ణు పురాణం చదవటం వల్ల వినటం కూడా అంత ముక్తి ఉంది. స్వస్తి. శ్రీ దామోదర దేవతార్పణమస్తు.